హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు KNM 1638కి అయితే ముందైతే పిస్కారీ చేస్తున్నాను. ఆ ముందు ఏముందో మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు KNM 1638 పైరుకైతే ఈ క్లియర్ మైట్ అయితే కొడుతున్నాను. ఈ ముందు దేనికి పని చేస్తుందా, ఏ పంటల్లో ఈ ముందు పిస్కారీ చేసుకోవాలా, నేనైతే లాస్ట్లో మీకైతే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈ ముందు కలిపే విధానం మీకైతే తెలియజేస్తాను. ఈ ఎకరాకి ఎంత మొత్తం మీకైతే ఈ ముందు వరిలోనే కాకుండా ఇతర పంటల్లో కూడా ఉపయోగిస్తారు. ఆ పంటలో ఏమేం పంటలా మీకు లాస్ట్లో అయితే తెలియజేస్తాను. ముందైతే కలుపుతున్నానండి. తెలుపు 40 సెంట్లు కాబట్టి నాది 5 ట్యాంకీలు అయితే కొడుతున్నానండి. ఫ్రెండ్స్, ముందైతే కలిపేసాను. ట్యాంకీలు అయితే పోస్తున్నానండి. ఇది మామూలుగా చిన్నదండి, చిన్న స్పేరు, హ్యాండిల్ అంటే చేత్తో కొట్టే పంపు అండి, పవర్ స్పేర్ కాదు. ఇప్పుడు చెప్పేదా స్పేర్ అయితే పని చేయలేదండి. ముందు అయితే కలిపేసాను, ఏదో అడ్డం పడినట్టు ఉంది. ఇప్పుడు చూద్దాం. గాలి రావటం లేదండి ఇంకైతే, రాలేదండి. ముందైతే ట్యాంకీలోకి అయితే వంచేసుకొని ఏమైందో చూడాలండి. చూడండి, నాకైతే గాలి అయితే ఎక్కలేదు, ఆ శబ్దం కూడా రాలేదండి. ఇప్పుడైతే ఆ బాల్స్ కతక్కన ఆనిపోయింది. అదే బాల్స్ లోపల ఉంటుంది కాబట్టి అది స్టక్ అయిపోయింది అనమాట. దాన్ని కలిపెట్టిన వల్ల ఇప్పుడైతే గాలి అయితే ఎక్కుతుంది. మనం ఒకటేనండి, ముందుగా స్పేరు ఎలా ఉంది, కండిషన్లో ఉందా, లేకపోతే అది అంటే మనం ఎప్పుడో ఒకసారి కొడతాం కాబట్టి అవి కొన్ని పవర్ స్పేర్లు కూడా కండిషన్ తప్పు ఉంటాయి. మామూలుగా ఈ హ్యాండ్ పవర్లు కూడా కండిషన్ తప్పు ఉంటాయి అన్నమాట. అది మనం ముందు కొట్టేటప్పుడు ముందుగా చూసుకోవాలన్నమాట. ఇంటికాడే చూసుకొని ఇది పని చేస్తుంది అనుకున్నప్పుడు మనమైతే ముందైతే కలపాలా. నేను చేసిన తప్పు అదేనండి, ఇంటికాడైతే చూడలేదు. ప్రతిరోజు ముందు కొట్టేటప్పుడు ఇంటికాడనే చెక్ చేసుకొని అప్పుడు వచ్చేది. అట్టాడిదేంటే పొద్దుపోతుందని అడావుడి మీద వచ్చేసాను. స్పేర్ అయితే బాగుంది అనుకున్నాను, ముందైతే కలిపాను, కానీ ఈ గాలి అయితే ఎక్కలేదు.
అట్టడిది గబక్కన ఇది గాలి ఎక్కకుండా అట్టగానే ఆగిపోతే ముందు పరిస్థితి ఏంది. ఇది గట్టిగా ఒక్క నైటు ఒక రోజు అంటే 12 గంటలు అయితే లోపైతే కొట్టేసుకోవాలి కలిపిన మందు. తర్వాత 24 గంటలకు అది కలిపిన ముందు అట్టగానే ఉంటే అసలు దాన్ని కొట్టబలేదండి, ఇరిగిపోద్ది. అది పనిగాడు చేయదు నీళ్ళల్లో కలిపిన ముందు. అదేనండి ముందుగా రైతులు ఇలాంటి చిన్నవి మనం ముందుగానే చూసుకోవాలన్నమాట. స్పేరు ఎలా ఉండేది చూసుకొని ముందైతే కొట్టుకోవాలండి. ఎలాంటి ఇబ్బందులు అయితే వస్తాయండి. ఇప్పుడు చూడండి నేను ఎలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఆ స్పేర్లో కలిపేసిన ముందు ఇదిగో బకెట్లో పోసుకున్నాను, మళ్ళీ దాంట్లో అయితే పోసుకోవాలి. ఇప్పుడు అది పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు మన పని అయిపోతుంది, లేకపోతే ముందు వేస్ట్ అయిపోద్ది. ముందుకి ఎంత రేటు మందులు అలే కానీ రేట్లు అండి ఇప్పుడు వచ్చేసి వృధాగా అయిపోయింది. ఇప్పుడు ఎట్టో నా టైం బాగుండి స్పేర్ అయితే మళ్ళీ రన్నింగ్లోకి అయితే వచ్చేసింది. యారికి ఒక ట్యాంక్ అయితే కొట్టి బాబేనండి. నాజల్ కాడ దీన్ని టెంకాయ నాజల్ అంటారు. ఇది మామూలుగా ఈ స్పేర్కి వచ్చేసి ఈ నాజల్ ఉండదు, చిన్న నాజల్ ఉంటుంది. ఈ నాజల్ వచ్చేసి మేమైతే టెంకాయ నాజల్ అంటారు. దేనికంటే టెంకాయ చెట్టు ఎత్తుగా ఉంటుంది కాబట్టి టెంకాయ చెట్టుకి కూడా ముందు కొట్టే పవర్ అయితే ఈ నాజల్కి అయితే ఉందండి. మనం ఎట్ట తిప్పుకోవాలన్నా చూడండి, ఎట్ట సన్నంగా తిప్పుకోవాలన్నా మామూలుగా వల ఎలా ఎరబడద్దో అలా పెట్టుకోవాలన్నా ఇది బాగా పనిచేస్తుంది. టెంకాయ నాజలు సన్నంగా ఆడకపోవాలన్నా కూడా వెళ్ళిపోద్దండి ముందు. ఇదిగో చూడండి ఎంత దూరం అయినా వెళ్ళద్ది. ఈ ముందు దేనికి కొడుతున్నానా, ఏ తెగులకు కొడుతున్నానా మీకైతే చెప్పాను కదా. ఇప్పుడు ఆ తెగులు కూడా మీకైతే చూపిస్తానండి. ఇదేనండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి తెగులు. ఇదిగో ఇదేనండి మైట్స్ అంటేను. ఈ మైట్స్ గురించి కూడా, ఈ మైట్స్ ఎలా వస్తుందా, ఆ మైట్స్కి ఆ ఆకుకి ఏమేమి క్రిములు ఉంటాయా, ఆ వీడియో నెక్స్ట్ తీస్తానండి. ఆ వీడియో దానికి ఏమేమి మందు కొడితే ఆ మైట్స్ అనేది పద్దా, ఆ మైట్స్ ఏ కారులో అంటే ఖరీఫ్లో రబీలో పడద్దా ఈ తెగులు అనేది మీకు ఆ వీడియో చేసి మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి తెగుళ్ళు కనిపిస్తుంది కదా, కనిపించినప్పుడు మనం ఎక్కువగా గంటకి కొద్దిగా ఎక్కువగా స్ప్రే చేయాలన్నమాట. కొద్దిగా బాగా తడిచేటట్టుగా స్ప్రే చేయాలి.
తర్వాత మామూలుగా కొట్టుకున్నా ఏం కాదండి. తెగులు పడిన కాడ కొద్దిగా బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకుంటే ఆ తెగులు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పిండి చల్లేటప్పుడు కూడా ఎత్తుగా ఒక దగ్గర ఉంటుంది, తగ్గుగా ఒక దగ్గర ఉంటుంది అన్నమాట. అది కూడా చూసుకొని చల్లుకోవాలి. ఎత్తుగా ఉండే కాడ ఒక పిడికిడు తక్కువగా వేసుకోవాలి. తగ్గుగా ఉంది కదా అక్కడ 2 పిడికిళ్ళు ఎగస్ట్రా వేసుకుంటే ఆ పైరులో ఈ పైరు కూడా సమంగా కలిసిపోద్ది. అలాగే మందు కొట్టేటప్పుడు కూడా తెగులుండే కాడ మటుకు కొంత నిదానంగా స్ప్రేతో మామూలుగా బాగా తడపాలండి. ముందైతే తడుపుకుంటే తెగులు కూడా తగ్గిపోద్ది. లేకపోతే మామూలుగా కొట్టేసామనంటే అది నిదానంగా తగ్గే అవకాశం ఉంటుంది. అదేనండి రైతులు అవి గమనించాల. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. రైతు ఒక మందు కొనాలన్నా అది అలీగాన్ రేటు. ఒక మందు కొని పొలంలో పిచికారీ చేసేటప్పుడు మందేం కొనుక్కొని వస్తాడండి. రైతు మందు ఎంత రేటు పెట్టైనా కొనుక్కొని వస్తాడు. ఆ మందు కొట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దిగ్గుడుండి ఎలా కలపాలి, కలిపిన మాట పొలంలో ఎలా స్ప్రే చేస్తున్నారా, ఎక్కడ అంటే పొలం అంతా తడుస్తుందా తడవలేదా అది మటుకు గమనించాలండి. దేనికంటే మనము ఎంతో రేటు పెట్టి ముందు కొన్నప్పుడు దాన్ని ముక్క మనం స్ప్రే చేసుకొని వెళ్ళిపోయిన వల్ల ఆ ముందు ఆ పైరుకి ఒక దగ్గర పడి ఒక దగ్గర పడక ఆ తెగులు అలాగే ఉండి మళ్ళీ ముందు తెచ్చి కొట్టే అవకాశం రానియకుండా చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి పిండి జల్లేటప్పుడు మేమైతే ఈ పక్క మేము పిండి అంటాము. అంటే మామూలుగా దుక్కిపిండి, యూరియా, పొటాసు అని మా పక్క అయితే పిలుస్తాము. కానీ ఎరువులు అంటారు కొంతమంది. మేమైతే దుక్కిపిండి, యూరియా, పొటాసు అని పిలుస్తుంటాము. ఆ పిండి జల్లేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆ పిండి ఈ ములువులో పొయ్యాము కదా, ఫస్ట్ దప్పాలో మనం పిండి జల్లాం కదా, ఆ ములువు ఎలా ఉంది, ఒక పక్క తగ్గు ఒక పక్క ఎత్తు చూసుకోవాలి. చూసుకున్న వల్ల మనం ఆ తగ్గు ఈ ములువులో పోతే పిండి ఆ ములువులో పోతే ఆ పక్క తగ్గుగా ఉంది కదా ఆ ములువులో పోవాలి. ఈ ములువు వదిలేయాల. ఈ ములువు వదిలేస్తే ఆ ములువులో కానీ పోయామనుకో తగ్గు ములువులో పిండి దానికి పడద్దు అనమాట. పిండి పడినప్పుడు ఈ ఎత్తు పైరు ఈ తగ్గు పైరు కలిసిపోద్ది. కలిసిపోయినప్పుడు రేపు పంట కాడ నాణ్యత పంట అంటే పైరు చూసేదానికి కూడా నీట్గా ఉంటుంది, సద్రంగా ఉంటుంది. ఇంకొక విషయం, ఒక దగ్గర అంటే తగ్గు కాడంటే పిండి పడనట్టు, అక్కడ తగ్గు కాడు ఉండేది తగ్గు పైరుగా ఉండిందంటే పిండి పడినట్టు. ఆ పిండి పడని కాడ 2 చేయిలు ఎగస్ట్రా ఏమని చెప్పాలి పిండి చల్లే వాళ్ళకి. అయ్యే రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 2 పిడికిళ్ళు ఆ తగ్గు కాడ వేపించాల. ఈ ఎత్తుగా ఉండే కాడ ఒక పిడికిడు తగ్గించాల. తగ్గించినప్పుడే మన పంట నాణ్యత పైరు కూడా నీట్గా సద్రంగా లెవెల్గా ఉంటుందండి. ముందైతే పొలానికైతే ముందైతే కొట్టేశానండి. ఇప్పుడు దీని గురించి అయితే మీకైతే తెలియజేస్తాను. ఈ క్లియర్ మైట్ అండి. కెమికల్ వచ్చేసి ఫెరాక్సీ మైట్స్ 5% అండి. ఎస్సి రూపంలో అయితే ఉందండి. ఇది వచ్చేసి ఎకరాకు వచ్చేసి 1/4 లీటర్ అండి, 200 ml అండి. ఇది ఎలా పిచికారీ చేయాలో మీకైతే చూపించాను. గట్టిగా ఇది ఎకరాకి వచ్చేసి 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే పొలం అంతా తడిసేలాగా పిచికారీ చేసుకుంటే బాగా పనిచేస్తుందండి తెగుళ్ళకైతే.
నేనైతే 5 ట్యాంకులు కొట్టాను. మనది 40 సెంట్లు కాబట్టి ఇది చిన్న స్పేర్ కాబట్టి ఇది 16 లీటర్లు అండి. ఇది వచ్చేసి 5 ట్యాంకులు వచ్చేసి 80 లీటర్లు నీటిలో ఈ ముందు అయితే కలిపి పొలంపై పిచికారీ అయితే చేశానండి. ఇది మైట్స్కి అయితే బాగా పనిచేస్తుందండి ఈ క్లియర్ మైట్స్. ఈ మైట్స్ అనేది కూడా ఎలా అంటే మీకైతే పొలంలో చూపించాను కదా మైట్స్ అనేది. ఆ మైట్స్ అనేది మన పొలంలో ఉంటే ఆ పసుపు రంగులో గోధుమ కలర్ రంగులో అయితే మారద్దండి ఆకు. ఆ ఆకు మారిన వల్ల గిట్టగా బారిపోయి ఎన్ని తీసే అవకాశంగా ఉండదు. దాని గురించి కూడా వీడియో అయితే మేము పూర్తి వీడియో అయితే చేస్తాను. సపరేట్గా దాని గురించి అయితే వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మైట్స్కి అయితే ముందైతే కొట్టాను. ఆ మైట్స్ ఎలా ఉండేది కూడా మీకైతే పొలంలో చూపించానండి. ఈ ముందు వచ్చేసి వరిలోనే కాకుండా మిరప పంటలో కూడా ఆకు పసుపు రంగులోకి అయితే మారద్దండి. ఆ ఆకు ఈ ముందైతే స్ప్రే చేసుకుంటే తెగులు కూడా పోయే అవకాశం కూడా ఉందండి. సరే ఫ్రెండ్స్, నా వీడియో చూశారు కదా. చూసినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలు కలుసుకుందాం. బాయ్.